వెల్కమ్ ఎవ్రీబడి. యంగ్ ఇండియా ప్రోగ్రాంలో ఈరోజు కొత్త వెరీ ఎక్సైటింగ్ టాపిక్తో మనం విందాం. సో ఈరోజు టాపిక్ ప్యూర్ ఎకనామిక్స్ అయినప్పటికీ కొంచెం అర్థమయ్యే భాషలో నేర్చుకుందాం. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. బేసికల్గా ఎప్పుడైతే మనం ఒక కంట్రీని ఒక వెల్ఫేర్ స్టేట్ ఐడియాలజీలో చూసినప్పుడు, అంటే ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అది ఎంటైర్ జనాలందరి బెనిఫిట్ కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం పని చేయాలి, అది ఏదైతే ఒక ఐడియాలజీ కింద ఎలక్షన్స్లో కూడా మనం చూస్తాం. మన పాలిటీషియన్స్ పెద్ద పెద్ద మాటలతో ఇలా చేస్తాము, అలా చేస్తాం, అది మారుస్తాం, ఇది మారుస్తాం. అండ్ బికాజ్ ఆల్రెడీ మన కంట్రీలో ఎన్నో ఒక రకంగా బికాజ్ ఆఫ్ బ్రిటిషర్స్ వల్ల కావచ్చు, లేకపోతే అదర్ రీజన్స్ వల్ల కావచ్చు, ఎన్నో ఎకనామిక్, సోషల్, కల్చరల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అది కాస్ట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బోల్డ్ ఇష్యూస్ అనేవి డీల్ చేయడానికి ఉంటాయి. యూజువల్గా ఎకనామిక్స్ పర్స్పెక్టివ్, ప్యూర్ ఎకనామిక్స్ పర్స్పెక్టివ్ మాట్లాడాలన్నప్పుడు ఓన్లీ 2 వర్డ్స్తో ఎంటైర్ సిట్యువేషన్ డిస్కస్ చేస్తాం. అది కూడా లిబరలిజం పాయింట్ ఆఫ్ వ్యూ, నియో లిబరలిజం కాన్సెప్ట్స్ గురించి మాట్లాడినప్పుడు డిమాండ్ అండ్ సప్లై అనే 2 వర్డ్స్తో గేమ్ నడుస్తుంది. డిమాండ్ అంటే ఏంటి? బేసిక్గా వాన పడుతోంది, మీకు ఒక అంబ్రెల్లా కావాలి, అదొక కోరిక, అదొక డిమాండ్. అది ఒక అవసరం కొద్దీ వచ్చేదేమో, మేబీ నెసెసిటీ అవ్వచ్చు, బట్ ప్యూర్గా సిట్యువేషనల్గా కావాలి అనుకోవడమే డిమాండ్. సప్లై ఇప్పుడు కావాలని అనుకోవడానికి, అది యాక్చువల్గా మీ చేతికి రావడానికి 2 వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. మేబీ మీకు ఒక సడన్గా మీకు ఒక ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఉండొచ్చు, బట్ మేబీ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా మీ చుట్టుపక్కల ఉంటేనే మీకు ఐస్ క్రీమ్ అనేది మీ చేతికి వస్తుంది. సో డిమాండ్ చేయడం ఒకటి, బట్ దాన్ని ప్రొడక్షన్ చేసి ఎవరో ఒకరు సప్లై చేసి మీ చేతి వరకు వచ్చే ఒక మెకానిజం ఏర్పించడం అనేది కంప్లీట్లీ 2 వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. డెఫినెట్గా ప్రొడక్షన్ చేయాలంటే ఏంటి? సపోజ్ మీరు ఒక పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకోండి, ప్లాస్టిక్ కావాలి, సర్టన్ ఇంక్ కావాలి, దానికి మషినరీ కావాలి, ఆ మషినరీకి మళ్ళీ ఎవరో ఒకళ్ళు చూసుకునే రకంగా ఒక సో అండ్ సో ఎవరో ఒక లేబర్ కావచ్చు, లేకపోతే క్లర్క్ కావచ్చు, వీళ్ళంతా కావాలి. సో ఒక పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇంత పెద్ద ఏమంటారు దాన్ని, ఆర్భాటంలాగా మొత్తం చాలా పెద్ద డ్రామా జరిగితే ఒక పెన్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కానీ పెన్నుకి ఎంత అమ్ముతున్నాం? 10 రూపాయలు అమ్ముతున్నాం అంతే లాస్ట్కి. సో ఇంత కష్టపడిన తర్వాత నిజంగా సపోజ్ ఆ పెన్నుకి వర్త్ 10 రూపాయలే ఇస్తారు అని అనిపించినప్పుడు, ఇంతే కదరా దీని వాల్యూ, దీనివల్ల 10 రూపాయల కోసం ఇంత కష్టపడాలా అని చెప్పి ప్రొడక్షన్ ఆగిపోయింది అనుకోండి, వద్దు ఏంటి 10 రూపాయల పెన్ కోసం ఇంత కష్టపడాలా నేను అని సడన్గా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ ఆపేశారు అనుకోండి, పెన్ లేకుండా మీరు పని చేయగలుగుతారా? సో ప్రాఫిట్టా లాసా కాకుండా డిమాండ్ సరిగ్గా ఉంది కాబట్టి సప్లై చేయాలా లేదా, లేకపోతే నాకు డబ్బులు వస్తాయి, కంపల్సరీ నాకు ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది కాబట్టే నేను ప్రొడ్యూస్ చేసి సప్లై చేస్తానా, ఇవన్నీ కూడా ఆ లాట్ ఆఫ్ ద టైమ్స్ వెరీ వెరీ నెగిటివ్ సినారియో నడుస్తుంది. ఇందాకే ఇచ్చిన ఎగ్జాంపుల్ లాగా పెన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం బాగా కాస్ట్లీ, కానీ దీన్ని అమ్మేటప్పుడు బాగా తక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రొడక్షన్ ఆఫ్ పెన్ ఆగిపోతే ఆల్మోస్ట్ ఒక రకంగా ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక పెద్ద ప్రాబ్లం కింద వస్తుంది. పెన్స్ అనేవి సడన్గా మ్యానుఫ్యాక్చర్ ఆగిపోతాయి. సో ఇలాంటి టైంలో ఇది ఒక స్మాల్ ట్రివియల్ ఎగ్జాంపుల్, బట్ లాజిక్ ఏంటి అంటే, ఒకటి అవసరం ఉన్నప్పుడు దాన్ని సో అండ్ సో పర్సన్, అంటే సో అండ్ సో ప్రొడ్యూసర్, సో అండ్ సో సప్లయర్ ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఒక మెకానిజం ఏర్పరిచి అందరూ ప్రొడక్షన్కి తోడ్పడేలాగా, ఒక అవసరం ఉంటే ఆ అవసరం తీరేలాగా ఒక మెకానిజం, ఒక ఫెసిలిటేటింగ్ మెకానిజం అయితే ఇస్తుందో అది గవర్నమెంట్ రోల్ ఉంటుంది. ఇదంతా బేసిక్ ఎకనామిక్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎనీ కాన్సెప్ట్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడే ఒక 1 లైన్ డిస్కస్ చేసింది ఏంటి అంటే, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే దట్ జనాలకి ఒక ఫెసిలిటేషన్ ఇవ్వడం, సో దట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. నేను ఒక పెద్ద సార్ట్ ఆఫ్ బిజినెస్, నాకు టాలెంట్ ఉంది, నేను చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్, నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా చేతిలో డబ్బులు లేవు. నా చేతిలో డబ్బులు లేనప్పుడు నేను ఎంత టాలెంటెడ్ అయినా, సపోజ్ నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే నాకు టీచింగ్ స్కిల్స్ సరిపోవు కదా, నాకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, దానికి రెంట్ కట్టగలగాలి, నేను దానికి కావాల్సిన సార్ట్ ఆఫ్ బెంచ్లు కావచ్చు, చైర్లు కావచ్చు, స్టూడెంట్స్ని చూసుకునే టీచర్లు కావచ్చు, ఇవన్నీ ఉంటేనే నేను చేయగలుగుతాను. సో డబ్బులు అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అదే నా చేతికి ఈ 500 రూపీస్, 1 lakh రూపీస్ ఏదైతే డబ్బులు ఇచ్చేస్తే
దేని ద్వారా అయితే నేను ఒక ఇన్స్టిట్యూషన్ నడపగలుగుతానో ఆ డబ్బులు నాకు చేతికి ఇచ్చారనుకోండి, నేను ఆ ఇన్స్టిట్యూషన్ బాగా నడపగలుగుతాను, దేశానికి ఎంతో బాగుపడేలాగా ఇన్కమ్ కూడా తీసుకురాగలుగుతాను. సో ఈ ఎంటైర్ కాన్సెప్టే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ఇట్ ఈస్ బేసికలీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ క్లాస్, అంటే మీరు రిచ్ అయినా పార్ అయినా, మీరు అన్ఎంప్లాయిడ్ అయినా ఎంప్లాయిడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ రెగ్యులర్గా స్టాండర్డ్ మనీ అని స్టాండర్డ్ ఇన్కమ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో గవర్నమెంట్ డిపాజిట్ చేస్తుంది. అంటే మేబీ మీరు 10 కోట్లు సంపాదించవచ్చు, మేబీ మీరు ఓన్లీ 1 lakh కూడా సంపాదించకపోవచ్చు సంవత్సరంలో, బట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుంది మీకు టైంకి. ఓకే, వినడానికి బాగానే ఉంది ఇప్పటి వరకు, దట్ ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఏదైతే డబ్బులు చేతికి రావడం వల్ల ఒక ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలో లేకపోతే దేనో ప్రొడక్షన్కి వాడాలో అనే ఒక ఇన్సెంటివ్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడు ఈ డబ్బులు మనం సరిగ్గానే వాడతామా? నా చేతికి ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలతో నేను మేబీ ఒక మషీనరీ కొని పెన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తానేమో, మేబీ అదే 10 లక్షల రూపాయలతో నేను ఏదో పార్టీలకి షికార్లకి లేకపోతే ఇంకా దారుణంగా డ్రగ్స్కో దీనికో వాడేసి నేను దాన్ని చాలా దారుణంగా కూడా వాడగలుగుతాను. అంటే నాకు ఇచ్చిన సేమ్ డబ్బులతో నేను ఒక పాజిటివ్ రిజల్ట్ తీసుకురాగలుగుతా, ఒక నెగిటివ్ రిజల్ట్ తీసుకురాగలుగుతా. సో ఇలాంటి టైంలో ఒక పాజిటివ్ నెగిటివ్ 2 అవుట్కమ్లు వచ్చే ఒక పాసిబిలిటీ ఏదైతే ఈక్వల్ ఆర్ మేబీ నెగిటివ్, మేబీ మోర్ ఛాన్సెస్ ఉన్నాయేమో, అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ లాట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్స్కి అండ్ ఆ లాట్ ఆఫ్ ఎకానమిస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒక గ్రేట్ సొల్యూషనా కాదా? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిటిసిజమ్స్ ఆర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కరెంట్ గవర్నమెంట్కి అన్నిటికన్నా పెద్ద క్రిటిసిజం ఏదైనా ఉంది, అందరూ భయంకరంగా పాయింట్అవుట్ చేస్తుంది ఏంటి అంటే, వాళ్ళ సీఎం ఎవరైతే ఉన్నారో అన్ని చేతికి బ్యాంక్ అకౌంట్లో టైంకి డిపాజిట్స్ అయిపోతున్నాయి, ఎక్కడ ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. అంటే ఒక పిల్లవాడికి చేతిలో డబ్బులు ఇచ్చేసి నువ్వు వెళ్ళరా, నువ్వు నచ్చింది చేసుకోరా అన్నప్పుడు వాడు చాక్లెట్సే కొనుక్కుంటాడు కానీ బుక్స్ కొనుక్కోడు. అది ఒక హ్యూమన్ టెండెన్సీ. ఇంకా దారుణంగా ఒక అడల్ట్కి, ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఒక 100 రూపాయలు ఇచ్చేసి అన్నప్పుడు వాడు అసలే ఏవి పని చేయడు, ఆ 100 రూపాయలతో అన్నీ పోషించేస్తాడు. సో ఆ రకంగా వాడు ఏ రకంగానూ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అవ్వలేడు, ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయలేడు. సమ్వేర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఏదైతే ఒక వైడ్లీ యాక్సెప్టెడ్గా ఒక బాగా గొప్ప సొల్యూషన్, పావర్టీని కావచ్చు, అన్ని కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అన్నిటికీ ఒక వన్ స్టాండర్డ్ సొల్యూషన్ కింద లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్లో వచ్చిన గొప్ప సొల్యూషన్ కింద ఏదైతే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వచ్చిందో, బికాజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వడం వల్లనే ఎంతోమంది అసలంటూ పోషించడం మొదలెట్టారు, అసలంటూ ఏదో ఒకటి వాడడానికి మొదలెట్టారు. బికాజ్ ఇమాజిన్ దిస్ సిట్యువేషన్ ఆల్సో, నా చేతిలో అసలు డబ్బులు లేదు కాబట్టి నేను కొనట్లేదు కాబట్టి ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాడు బెనిఫిట్ అవ్వట్లేదు, నాకు చేతికి ఏమీ లేదు. సో ఈ రకంగా చూసుకుంటే ఇది కూడా ఒక నెగటివ్ సిట్యువేషనే. అంటే నేను తినట్లేదు, నా వల్ల ఇంకొకటి కూడా బాగుపడట్లేదు. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎకానమీ నడుస్తుంది, ఒకడు కొనుక్కుంటాడు, ఒకడు అమ్ముతాడు, అండ్ ఈ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఇద్దరూ బెనిఫిట్ అవ్వాలి. నో హోల్ కాన్సెప్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఇవాల్వ్ అయ్యింది టిల్ ద టైమ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి ఒక వైడ్ స్ప్రెడ్ యాక్సెప్టెన్స్ వచ్చేసారు. ఈరోజు మన కంట్రీలో ఒక హ్యాప్హజార్డ్గా నడుస్తుంది సిస్టమ్. కొన్ని స్టేట్స్లో ఇది నడుస్తుంది, కొన్ని స్టేట్స్లో ఇది నడవద్దు. బట్ హియర్ సొల్యూషన్ అనేది వెదర్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒక కరెక్ట్ ఆప్షనా కాదా అని. ఎందుకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ని ఎంతలా డిస్కస్ చేస్తున్నాం అంటే, బికాజ్ రీసెంట్ టైమ్స్లో మనం కనుక కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే, న్యూస్ పేపర్ చదివితే రియలైజ్ అవుతాము దట్ యాక్చువల్లీ మన దేశం ఒక ప్రొడక్షన్ ఉండి కూడా స్టాగ్నేషన్ స్టేజ్లో ఉంది, విచ్ ఇస్ అ వెరీ ఫన్నీగా ఉంది కదా. ప్రొడక్షన్ ఉంది కానీ అట్ ద సేమ్ టైం అలా ఒక స్టాగ్నేషన్ మిగిలిపోయింది, అన్నీ కూడా బేస్ లెవెల్లో ఉందని కూడా చెప్తున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు, లాక్డౌన్ పెట్టేసినప్పుడు అంతా ఆగిపోయింది. ప్రొడక్షన్ కావచ్చు, సప్లై కావచ్చు, అంతా ఎక్కడికక్కడక్కడక్కడగా ఆగిపోయింది. అలా ఆగిపోయిందని చెప్పి మీరు ఎక్కడ డిమాండ్ చేయడం ఆపలేదు. అప్పుడు మీకు వానలు పడినా పడకపోయినా మీకు క్యారెట్స్ కావాలి, వానలు పడినా పడకపోయినా మీకు తిండి టేబుల్కి రావాలి. సేమ్ వే మీరు లాక్డౌన్ అయినా కాకపోయినా
మనకు అవసరాలు ఏమీ తగ్గలేదు. మేబీ సరే కారు కొనుక్కుందాం అంటే 10 ఏళ్ళు ఒక నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాంలే అని పోస్ట్పోన్ చేసాం కానీ, బట్ ఏవైతే పప్పు కూర డిటర్జెంట్ సోప్ ఇవైతే మీరు నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం అని పోస్ట్పోన్ చేయలేదు కదా. సో డిమాండ్ తీర్చాలంటే యూ నీడ్ ప్రొడక్షన్, యూ నీడ్ సప్లై. ఇన్ఫ్లేషన్ అంటాము, వెరీ ఫేమస్ కాన్సెప్ట్. బాగా అనవసరంగా చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు అది ప్రొడక్షన్ తీర్చలేనప్పుడు అలా ప్రైసులు పెరిగిపోతూ ఉంటాయి. ఈరోజు పెట్రోల్ ప్రైసులు దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. దట్ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ బాగా ఎక్కువగా అయిపోతే ప్రైజులు ఎంత భయంకరంగా పెరగచ్చో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ప్రైజెస్. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండాలి అని చెప్తూ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఉండలేకపోతుంది అంటే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను చేతికి డబ్బులు ఇస్తున్నాను అన్నది బాగానే ఉంది, బట్ ఆ డబ్బుని ఎక్కడ వాడాలి? ఒక ల్యాండ్ అవైలబిలిటీ ఉంటేనే ఆ ల్యాండ్ కొనుక్కోగలుగుతాడు ఎవరైనా. నా దగ్గర 10 కోట్లున్నా అసలు ల్యాండ్లే లేనప్పుడు నేను ఏం కొనుక్కుంటాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను? సేమ్ లాజిక్తో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ జస్ట్ చేతిలో డబ్బులు పెట్టి ఆపేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ సమ్ చేంజ్. ఒకవేళ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి, దాన్ని వాడడానికి, దాని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద వాడడానికి ఒక ఫెసిలిటేషన్ ఉంటాయి. నార్మల్గా రోడ్లు కట్టడం చూస్తాం మనం. రోడ్లు కట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళ నుంచి అదే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కట్టిన రోడ్లే మళ్ళీ తవ్వేస్తారు, తవ్విన రోడ్లే మళ్ళీ కడతారు. ఇలా కోఆర్డినేషన్ లేకుండా చాలాసార్లు మనం చూస్తాం. రోడ్డు కట్టేస్తారు, తర్వాత రియలైజ్ అవుతారు కింద డ్రైనేజ్ ఇష్యూ ఉందని. సో మళ్ళీ రోడ్లన్నీ తీసేస్తారు, డ్రైనేజ్ ఇష్యూ సాల్వ్ చేస్తారు, మళ్ళీ రోడ్లు కట్టేస్తారు. సో ఇలా రిసోర్సెస్ వేస్ట్ అవుతోంది, టైం వేస్ట్ అవుతోంది, ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఒక యాంగిల్లో వెళ్ళట్లేదు. లాజికల్గా చూస్తే మన ఎకానమీ చాలా గొప్పగా రికవర్ అయింది పోస్ట్ కోవిడ్, బికాజ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ లాట్ వర్స్. ఒక శ్రీలంక స్టోరీ మన కంట్రీలో కూడా రిపీట్ అయ్యేది. బట్ మన కంట్రీ నెసెసిటీస్కి ఇది సరిపోదు. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే అది సరిపోతుంది అని ఫీల్ అవ్వడం. వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఫీల్ అవ్వచ్చు, ఒక ఇండివిజువల్ ఫీల్ అవ్వచ్చు, ఒక మైక్రో లెవెల్లోనో మ్యాక్రో లెవెల్లోనో దిస్ ఈజ్ ఇనఫ్ అని ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ విలన్ హియర్. బికాజ్ ఒక రకంగా ఒక చిన్న లాజిక్ ఎప్పుడైనా అది అంటారు చూడండి, బాగా టార్చర్ పెట్టి బాగా కష్టపడింది ఎప్పుడైనా ఇస్తే, ఎవరైనా ఇస్తే దాని వాల్యూ తెలుస్తుంది. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టినా అది 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 మనం తినలేము సరిగ్గా, మనకి జీర్ణించదు సరిగ్గా అంటాం. సో ఆ రకంగా అది ఒక హార్డ్ వర్క్, ఒక ప్రొడక్షన్, ఒక కష్టం, ఒక ఎనర్జీని సరిగ్గా డైవర్ట్ చేయగలిగినప్పుడే ఒక చేతుల్లో డబ్బులు ఇవ్వడం ఉంటుంది. లేకపోతే మనం ఓన్లీ మోర్ అండ్ మోర్ లేజీ పీపుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అవుతుంది తప్ప వీఆర్ గోయింగ్ టు బి అ బిగ్గర్ విలన్ టు ద సొసైటీ. లాట్ ఆఫ్ ద టైమ్స్ మ్యాక్రో లెవెల్లో ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలంటే నేను గవర్నమెంట్లో ఉండాలా అన్న ఒక ఫీలింగ్ అనేది వెరీ న్యాచురల్గా వచ్చేది. బట్ లాట్ ఆఫ్ ద టైమ్స్ మనం రియలైజ్ అవ్వం మ్యాక్రో అంటే గవర్నమెంట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మాట్లాడుకునే పాలసీస్ అన్నీ కూడా ఒక స్మాల్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ యూనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న ఒక్కొక్క హౌస్ హోల్డ్ యూనిట్. మ్యాక్రో అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, మీరు నేను పక్కోళ్ళు అందరూ కలిస్తేనే కదా. సో ఐ ఫీల్ లైక్ ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈవెన్ విత్ ఆర్ హౌస్ హోల్డ్ మెంటాలిటీ, ఎకనామిక్స్ యాక్చువల్లీ యూ కెన్ మేక్ ఇట్ రియలిస్టిక్. దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం దాన్ని చాలా రియలిస్టిక్గా చేసుకోవచ్చు. సింపుల్ లాజిక్ మీరు ఎప్పుడైనా రియలైజ్ అవుతారేమో, మీ అమ్మ కావచ్చు లేకపోతే మీ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా ఎస్పెషలీ హౌస్ వైఫ్స్, ఇండియన్ హౌస్ వైఫ్స్ స్పెషలీ ఎప్పుడూ ఎక్కువగా మీరు చూస్తారు రైస్ బిన్ని లోపల డబ్బులు దొరుకుతూ ఉంటాయి. సడన్గా ఒక సార్ట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తే సడన్గా ఇక్కడ లోపల డబ్బులు దొరుకుతూ ఉంటాయి. సో సేవింగ్స్ కదా, ఈ సేవింగ్స్ అన్నీ యూస్ఫుల్ ఎప్పుడు ఉంటుంది, దీన్ని ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్లో పెట్టినప్పుడు కలుగుతుంది. సో డబ్బులు ఇవ్వడం అనేది ఒక రకంగా సేవింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దట్ ఒక వెరీ ఫేమస్ సార్ట్ ఆఫ్ విత్ టేకింగ్ ఆల్ ద సార్ట్ ఆఫ్ అజంప్షన్స్ రెడీ, మన ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, S ఈజ్ ఈక్వల్ టు I, అంటే సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. సో సేవింగ్స్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ బై గివింగ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, బట్ దాట్ యూర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఓన్లీ వెన్ యూ ఆర్ గివింగ్ ఒక ప్రొడక్షన్ ఇన్సెంటివ్ త్రూ సమ్ కెపాసిటీ ఆర్ ది అదర్. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషనల్గా కావచ్చు. ఎప్పుడైతే ఒక బెంచ్ క్రియేట్ అవుతుందో సో దాట్ ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడానికి
ఆర్ కష్టపడడానికి ఒక మెకానిజం అయితే ఉంటుందో అప్పుడు మాత్రమే ఇంత మొత్తం డబ్బులు వేస్ట్ చేసి ఇంతలాగా మనం మానిటరీ రిసోర్సెస్ని బాగా డిప్లీట్ చేసి ఇంత ట్యాక్స్లు ఏవైతే మనం కడుతున్నామో దానికి ఏదో ఒక ఉపయోగం అనేది ఉంటుంది. అండ్ మనం మోర్ అండ్ మోర్ లేజీ పీపుల్ని క్రియేట్ చేయడం కన్నా కొంచెం ఎనర్జెటిక్గా దేశాన్ని నిజంగా ప్రోగ్రెస్ తీసుకునే ఒక అట్మాస్ఫియర్ని మన కంట్రీలో క్రియేట్ చేయగలుగుతాం. సో ఒక వెరీ ఇంపార్టెంట్ డిబేటబుల్ టాపిక్లో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్.